తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కాకినాడ పోర్టులోని రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన పేరును, తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో పోర్టులో రాష్ట్రంలోనే మిగతా అన్నిటికంటే లాభాల బాటలో నడిపించి కాకినాడ పోర్టు కార్మికులకు మంచి చేశానని, ఎగుమతి దిగుమతిదారులకు అన్ని సదుపాయాలతో ఏర్పాట్లు చేశామని, అందువల్ల కాకినాడ పోర్టు దేశంలో అగ్రభాగంలో నిలిచిందని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తనపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో కాకినాడ పోర్టు ప్రతిష్టతను ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా చూపించడం తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 2000 లారీలు పంపితే ఆ 30 లారీలు 20 లారీలు రేషన్ బియ్యం కోసం అతను వ్యాపారాన్ని పాటు చేసుకోడు. అసలు దాని మీద దృష్టి పెట్టాడు. ఫస్ట్ అది తెలుసుకోండి. సైకాలజీ ఫస్ట్, హ్యూమన్ సైకాలజీ, బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే, వాడు 2000 లారీలు పంపితే వచ్చే ముష్టి 20 లారీల కోసం 5 లారీల కోసం రేషన్ బియ్యం వరకు వెళ్తారు. అది చేసే సెక్షన్ వేరేగా ఉంటుంది. అది ఛేదించండి మీరు. అది ఛేదన ఎక్కడవుతుంది? 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100% ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు ఆయన. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు? పోర్టు మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా అంటే మీకు ఏదో రకంగా బంధువులు అవుతారు కదా, వాళ్ళందరూ ఏం చేసావు ఈరోజు? మళ్ళీ ఎంత కష్టపడాలి మన అందరం? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రైస్ని మళ్ళీ వెనక్కి తీసుకురంటే మాటల ఎక్స్పోర్టర్ ధైర్యం చెప్పగలమా మనం? ఈరోజు C&F మీద కేసులు పెట్టి, ఎక్స్పోర్టర్ మీద కేసులు పెట్టి సిట్ అనేసి వేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఈ సెక్షన్ కాదు, ఇది రూట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ డీలర్ దగ్గర స్టార్ట్ చేయండి. డీలర్ దగ్గర నుంచి అలా పైకి వస్తుంది. అది పైనుంచి కిందకి వెళ్ళకండి, కింద నుంచి పైకి రండి. నా యొక్క ఒపీనియన్, నా యొక్క సజెషన్ అది. ఫస్ట్ మీ ఎమ్మెల్యేల దగ్గర అవినీతి అరకట్టండి. రేషన్ షాప్ దగ్గర డబ్బులు తీసుకొద్దారు. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇవ్వండి. అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు. కనుక నేనేదో ఐవరీ కోస్ట్ వెళ్ళాను, అక్కడ చూసుకున్నాను, డబ్బులు లేవు, గొడవలు కట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవు కడతాను. ఎక్కడ బాగుందో కట్టుకుంటాం. మా వ్యాపారం గొడవలు, రెంట్లు బిజినెస్ ఉంటాను. ముందు నేను తెలుసు. బీచ్ రోడ్లు ఉన్నాయి, యానం రోడ్లు ఉన్నాయి, కొవ్వూరు రోడ్లు ఉన్నాయి, రామచంద్రపల్లి రోడ్లు ఉన్నాయి. మా గొడవలన్నీ కూడా కొండబాబులు తెలుసు, మీ పబ్లిక్ తెలియకపోయినా. అన్ని అద్దులు వస్తే అద్దులో బతుకుతున్నాం ఈరోజు మేము. ఏదో అప్పుడు మేము చిన్నవాళ్ళం అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ 2 వీడియోలు చూపించినవి అన్నాను. నేను ఆ ప్రెస్ మీట్, నేను ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత మేము చిన్నవాళ్ళం అని ఒకటి. నేను అలా ఎప్పుడు తగ్గే మనిషిని కాదు. నేను ఒక రేంజ్లోనే అంటే ఆ రేంజ్లో ఉంటాను. ఎవరికి భయపడే పని లేదు. నువ్వంటే డైరెక్ట్గా వచ్చా రాజకీయ, నేను స్టూడెంట్ రాజకీయాలకు వచ్చినాడు. నేను దేనికి భయపడం. కనుక కొండబాబు నువ్వు ఆ వీడియోలు చూపించేసి ఏదో కొండను తవ్వేసి ఇల్లుని పట్టించినట్టు మాట్లాడద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అవి రిక్వెస్ట్ వెళ్తానో, ఎక్కడికి వెళ్తానో, గొడవలు కట్టుకుంటాను, నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం. రేషన్ బియ్యంలో 100% మాకు కానీ మా కుటుంబానికి కానీ సంబంధం లేదు. మేమెవరం కూడా ఎక్స్పోర్ట్ చెయ్యం. నేను ఎక్స్పోర్ట్ అన్నది లేదు. మా తమ్ముడు నేను 1988లో పనిచేసుకున్నాం ఆస్తులు. అప్పటికే మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా నాన్నగారు 1988లో మా ఆస్తులు పనిచేశారు. మా తమ్ముడు చదువుకుంటున్న ప్రాపర్టీలన్నీ మా నాన్నగారు చూస్తూ, మా తమ్ముడు పెళ్ళైన మరుక్షణమే మా తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆడ వ్యాపారాలు వేరు, నా వ్యాపారాలు వేరు. ఆడ ఎక్స్పోర్ట్ చేస్తాడు. తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇండియాలో 15వ 16వ మా తమ్ముడు. చాలామంది బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసి కూడా ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రలో నెంబర్ 1 ఎవరు? వైజావుల కేశవ్ గారు, ఈయంకుడు శ్రీనివాస్ గారే. ఆంధ్రలో నెంబర్ 1 ఆయనే. హయ్యెస్ట్, నా ఫిగర్లు కూడా కావాలి ఇస్తాను, అది ఉన్నాయి. హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది వైజావుల కేశవ్ గారు, ఈయంకుడు గారు. అన్ని పార్టీ వాళ్ళు ఇందులో. కనుక ఒకటి చేసాడంటే అందరు చేసేట లెక్క. ఇక్కడ రైస్ ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు. శ్రీనివాస్ గారు కూడా రైస్ ఎక్స్పోర్ట్ చేశారు. అలా అని ఆయన మీద అభియోగాలు వేయట్లేదు కదా. కానీ ప్రతి ఓడి మీద వేసేయటం, నింద వేసేయటం, టీవీలో నాటోళ్ళు 1-2 గంటలు డిబేట్ పెట్టేయటం. మీరు ఇది కరెక్ట్గా పెట్టుకోండి. నేను అటువంటి లెక్క చేసే మనిషిని కాదనుకోండి. ఎన్ని పెట్టుకుని ఇంకా చూసి ఆనందిస్తుంటాను నేను. కనుక కొండబాబు వరకు అయితే మట్టుకి నువ్వు కరెక్ట్ కాదు. పోర్టుని కాపాడు. ఈరోజు నువ్వు చేసే నీ పార్టీ, నీ ఉమ్మడి పార్టీ చేసే ఆరోపణ వల్ల కాకినాడ పోర్టు దెబ్బతింటుంది. ఈరోజు ఇంటర్నేషనల్గా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి భయపడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి ఉదయం నుంచే భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. షష్ఠిని పురస్కరించుకుని స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి రాము తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లీదేవ వసేరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న స్వామివారి కళ్యాణం రాత్రి జరిగింది. రాత్రి స్వామివారి పురువీధుల్లో కూడా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈరోజు షష్ఠి తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించుకున్నారు. ఈ దేవాలయానికి ఈ గ్రామమే కాకుండా నలుమూల నుండి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ స్వామివారు స్వయంగా వెలిసినందున కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే జరిగింది. ఈ రోజుని షష్ఠి ఉత్సవానికి భక్తులు చాలామంది వచ్చారు. వారికి ఏ విధమైన ఆటంకం కలగకుండా అటు పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ వీళ్ళందరూ కూడా సహకరించి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూశారు. అలాగే వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం కలిగించాం. వచ్చిన భక్తులందరికీ కూడా వృద్ధులైన వాళ్ళని త్వరితగతిని వారికి స్వామివారి దర్శనం కల్పించాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి షష్ఠి ఉత్సవాలు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామస్తులు భక్తులు కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోర ఘటన చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి జల్లాలాపురం వద్ద కారు చెరువులోకి దూసుకువెళ్లడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రం కారు అద్దాలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మృతులంతా 19 నుంచి 23 ఏళ్లలోపు వయసు వారే కావడంతో స్థానికులను కలవరపరిచింది. మృతుల కుటుంబాల్లో పెను విషాదం మిగిల్చింది. 5గురు యువకులు మృతి చెందగా ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారును తాడు కట్టి జేసీపీ ద్వారా బయటికి తీశారు. అంబులెన్స్ ను తెప్పించి 5గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంధన సామర్థ్యంతో నడిచే ఉపకరణాలను ప్రోత్సహించాలి. అభివృద్ధికి అదే మంత్రమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తాం. విశాఖలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి లోకేష్ స్పష్టం. సొంత అజెండాతో కూటమి నాయకుల పాలన, కార్యకర్తలకు మేలు చేసేందుకు సిద్ధమయ్యారన్న మాజీ మంత్రి అంజద్ బాషా. పెనుగొండ మండలం నడిపూడిలో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.